ప్రైజ్ లార్డ్ బ్రదర్. గుంటూరు నుండి రాజేంద్ర. రాజేంద్ర గారు ఏం చేస్తుంటారు మీరు? మేము బ్యాంక్ లోన్స్ చేపిస్తుంటాం సార్. ఇంతకుముందు కాల్ చేశారా మీరు? అవును సార్, అవును సార్. ఓకే. అప్పుడు సార్ ఒక మాట అడిగారు, మీరు దానికి రెస్పాండ్ కాలేదండి. ఏం అడిగారా సార్? మాకు 20 లక్షల లోన్ కావాలి, చేస్తారని అడిగారు. తప్పకుండా ఇప్పిద్దాం సార్. ఓకే, లైవ్ అయిపోయిన తర్వాత మీకు కాంటాక్ట్ చేస్తాను. ఓకే బాబు, చెప్పు నాయన. రాజేంద్ర చెప్పు, ఏ సంగతి? అయ్యగారు ఇప్పుడు మినిస్ట్రీకి వచ్చి దాదాపుగా నేను 20 సంవత్సరాలు అవుతుంది అయ్యగారు. ఓపెన్ మినిస్ట్రీస్ లోకి. అవును అయ్యగారు, అంత క్రితం నుంచి నాకు మీరు తెలుసు. అవును కదా. అయితే తర్వాత నేను వచ్చాను. అయితే నాకు ఒక 6-7 ఇయర్స్ తర్వాత నుంచి, రక్షణ పొందిన తర్వాత నుంచి ఈ డౌట్ అప్పటి నుంచి కూడా మనసులో అట్లానే మెదులుతుంది అయ్యగారు. ఇప్పుడు ఒకటే మంత్ లో లేదా ఒకే వారంలో అక్కడక్కడ పలు చోట్ల మీరు మీటింగ్స్ కి వెళ్తారు కదా అయ్యగారు. అవును. వెళ్ళినప్పుడు ప్రతి ప్రసంగం నేను విని నోట్ చేసుకుంటా. దాంట్లో ఫైనల్ కన్క్లూషన్ గా మీరు ఏం చెప్తారో దాన్ని తీసుకుని నేను ప్రార్థన చేస్తాను అయ్యగారు. అయితే ఇప్పుడు ఈ మే నెలలో మీరు మే 5వ తారీఖు సండేలో 2వ ప్రసంగంలో కీర్తన 16వ అధ్యాయం మీద దేవా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను కాపాడమని చెప్పి ప్రసంగం చేశారు అయ్యారు. అందుట్లో మీరు నరకం నుండి గ్యారెంటీగా తప్పిస్తాడు దేవుడు, అయితే ఈ లోక సమస్య నుంచి మాత్రం అడిగినప్పుడల్లా కాపాడు, కొంత టైం తీసుకుంటాడు, ఇది నా చిత్తం కాదు బిడ్డ అని చెప్తాడని చెప్పారు అయ్యారు. అవును. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి లాస్ట్ సండే అంతకుముందు 2 సండేల తర్వాత క్రితం దేవుడు పలికిన మాటలే మనం పలుకుడు ద్వారా మనం బ్రతుకుతామని చెప్పారు అయ్యారు. యెషయా 53:15 స్వస్థత కావాల్సినప్పుడు పలకాలని చెప్పారు. 2వ కొరింథీ 8 మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దీన్ని మనం బైహార్ట్ చేస్తే దేవుడు ఆ పరిస్థితిలో నుంచి మనం బయటికి తీసుకొస్తారని చెప్పారు అయ్యారు. అయితే ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కీర్తన 16 ప్రకారం మరి అది ఫాలో అవ్వాలి అయ్యారు, లేకపోతే ఈ మాటలు పలికితే ఇది జరుగుతుంది అనేది నాకు అసలు కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మన వైపు నుండి ఎప్పుడైనా ఇప్పుడు బాగా మీకు సకల జనులకు అవసరమైనటువంటి వన్స్ అండ్ ఫర్ ఆల్ సర్వకాల సర్వావస్థలకు అవసరమైనటువంటి ఉపదేశం నేను చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడైనా చార్లెస్ స్పర్జన్ గారు ఈ మాట చెప్పారు, ఎప్పుడైనా పని చేసేటప్పుడు నీ వైపు నుండి నీవు ఎఫర్ట్ పెట్టేటప్పుడు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మీ, నేను చేస్తేనే ఏదన్నా జరుగుతుంది అన్నంత కమిట్మెంట్తో నువ్వు చేయాలి. నువ్వు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. మన శక్తి వంచన లేకుండా మనము ఏదన్నా పని చేసినప్పుడు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మీ అన్నట్టుగా మనం పని చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు నథింగ్ డిపెండ్స్ ఆన్ మీ, అంతా దేవుని మీద ఆధారపడి ఉంది. ఆయన చిత్తమైతే జరుగుతుంది, లేకుంటే లేదు, ఆయన చిత్తమే అని ఆ మానసిక వైఖరితో మనం ప్రార్థన చేయాలి. మన వైపు నుంచి మనము అన్ని వాక్యాలు, అన్ని వచనాలు, మనకు తెలిసినటువంటి ఉపదేశం మనం అమలు చేసి దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా వీటన్నిటికంటే పైన దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అనే ఒక విషయం అయితే ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అడుగుడు మీకు ఇవ్వబడును అంటాడు, ఆయన చిత్తానుసారంగా అడిగితే ఇస్తానంటాడు. నువ్వు అడిగింది దేవుని చిత్తము కాదనుకోండి, ఇప్పుడు నీకు ఇస్తాను కానీ ఇప్పుడు కాదు, తర్వాత ఒక టైంలో అంటాడు అనుకోండి, దాన్ని మనం మార్చలే. గనుక మనము మన వైపు నుండి ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే దేవుని వాగ్దానములను మనము కంఠత చేసి వాటిని ఎప్పుడు పలుకుతూ ఉండడము ద్వారా మనకు మేలు జరుగుతుందని. అప్పుడు ఎలాంటి కష్టాలు తొలగిపోతాయి అంటే దేవుని ప్రణాళికలో దేవుడు తీసుకొచ్చిన కష్టాలు కాకుండా సైతాను ప్రణాళికలో మనల్ని కృంగదీయడానికి, మనల్ని బాధ పెట్టడానికి, పాడు చేయడానికి సైతాన్ తెచ్చిపెట్టినటువంటి వేరే కష్టాలు కొన్ని ఉంటాయి. మనకు వచ్చే కష్టాలు 2 కేటగిరీస్ బాబు. దేవుడు తెచ్చిపెట్టిన ఇబ్బంది కొలిమి ఒకటి, మన మేలు కోసం కాకుండా మనల్ని నాశనం చేయడానికి, పాడు చేయడానికి సైతాను తెచ్చిపెట్టే కష్టాలు వేరే కేటగిరీ. ఆ సైతాన్ తెచ్చిపెట్టిన కేటగిరీ మాత్రం మనం వాక్యాన్ని ఉపయోగించడం ద్వారా వాటిని తీసేయవచ్చు, తొలగించవచ్చు. కొన్ని
సమస్యలు దేవుడే ఉండి నేనే తెచ్చిపెట్టాను, దీంట్లో నువ్వు పరిశుద్ధులు అవుతావు అని దేవుడే కంటిన్యూ చేసినప్పుడు మనం ఎన్ని వాక్యాలు మనము ఎత్తి మళ్ళీ మళ్ళీ వల్లించినా దానివల్ల వెంటనే రిలీఫ్ రాదు. రిలీఫ్ వస్తుంది కానీ కొంతకాలం అయ్యాక రిలీఫ్ వస్తుంది. అయ్యగారు. అది విషయం. కనుక మనము ఇప్పుడు ఒక మాట, అయ్యగారు. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది, అయ్యగారు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించనని ఉంది కదా బైబిల్లో. అవునయ్య. అప్పుడు మరి నమ్మి బాప్తిస్మ పొందిన వాడికి ఎవరికి ఏ రోగం రావద్దు. ఆ, ఎందుకంటే ఇప్పుడు ఏ రోగం అయితే మనకుందో అది సెలవులో మోసేశాడుగా. అయ్యగారు. ఆయన మోసింది మళ్ళీ మనం ఎందుకు మోస్తున్నాము? కనుక వాక్యానికి అన్వయింపు అనేది మనం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనము ధనవంతులం కావాలని ఆయన మన కొరకు దరిద్రుడు ఆయనని 2 కొరింథీ 8:9 ఉంది. అయ్యగారు. ఆ లెక్కన నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు పేదలు ఒకడు కూడా ఉండొద్దు. అవును కదా. మరి ఎంతోమంది పేదలు ఉన్నారు, బీదలైన మీరు ధన్యులు అని కూడా అంటాడు. అయ్యగారు. మాసదీర్ణ సంఘం వాళ్ళు మిక్కిలి పేదరికంలో ఉన్నారు. అయ్యగారు. కాబట్టి వచనాలు ఉంటాయి. ఆ వచనాల అన్వయింపుకు మనం 2 పాయింట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి ఏంటంటే దేవుని వాక్యాన్ని వాడడము ద్వారా, నమ్మి మాట్లాడడము ద్వారా మనం తొలగించగలిగేవి సైతాను తెచ్చిపెట్టినటువంటి అనవసరమైన శ్రమలను మనం తొలగించగలము. ఓకే. ఓకే, రైట్. అయ్యగారు, ఇంకో ప్రశ్న. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 3వ వచనం. చెప్పండి, చదవండి. సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇవ్వబడి. ఈ బహుధూపద్రవ్యములు ప్రార్థనలో కలిపాయంటే ఎలా అర్థం చేసుకోవాలి? అది ఎలా అర్థం చేసుకోవాలంటే మన ప్రార్థనలను దేవుని సన్నిధికి చేర్చడానికి దానికి కొంత సుగంధము, సువాసన కలపాల్సి వచ్చింది. అంటే ఒక సువాసన కలపకుండా ఉన్నట్టు మానవుని పెదవులతో ఉచ్చరించిన ప్రార్థన దేవుని దగ్గర అంగీకరించబడదు. ఆ సువాసన ఏంటంటే పరలోకము నుండి పోయబడిన పరిమళ తైలము యేసయ్య నామమని పరమగీతంలో చెప్తాడు. నీ పేరు పోయబడిన పరిమళ తైలము అని అంటాడు. యేసు నామము అనే పరిమళాన్ని భక్తుల ప్రార్థనలో కలిపితేనే ఇవి ప్రార్థనలు దేవుని సన్నిధిలో అంగీకరించబడతాయి. మన ప్రార్థనలకు ఏ ఫ్రాగ్రెన్స్ కలపాలంటే యేసు ప్రభు నామం అనే పరిమళం. అందుకే నా నామమున మీరు ఏమడిగినను చేస్తానన్నాడు. అది విషయం. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిన ఆశిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఓకే, థాంక్యూ.